ఎస్ మాధవరెడ్డి గారు ఒక సైబర్ ఎక్స్పర్ట్గా చెప్పండి. బికాజ్ ఏం చేయాలి మోసానికి గురైన తర్వాత అనేది మాట్లాడే ముందు అసలు అది జరగకుండా ఎలా ఆపాలి, ఎలా దాన్ని అరికట్టాలి అనేది మాట్లాడాలంటే ఏం చెప్తారు? ఈ సైబర్ క్రైమ్స్ అనేవి దాదాపు 100 రకాల పైనే ఉన్నాయి. నాన్ టెక్నికల్ ఏ రకమైన కంప్యూటరు లేకపోతే లైక్ ర్యాన్సమ్ వేరు, స్మిషింగ్, ఫిషింగ్ ఇట్లా రకరకాలు ఉంటాయి. DDoS ఇట్లాంటి కాకుండా నార్మల్గా హ్యూమన్ టు హ్యూమన్ ఇంటరాక్ట్ అయ్యేది దాదాపు 100 రకాలు ఉన్నాయి అన్నట్టు. అందులో 10 రకాలు బాగా జరుగుతున్నాయి క్రైమ్స్. ఈ 10 రకాలు ఎందుకు జరుగుతున్నాయంటే యాక్చువల్గా అది క్రైమ్ అని ఈ బాధితులకు తెలియకపోవడం వల్ల మనము మన పిల్లలకి కత్తి గురించి, కరెంటు గురించి, కంప గురించి, పుట్ట గురించి, పాము గురించి చెప్పినాం. ఎక్కడైనా సైబర్ నేరాల గురించి చెప్పినారా? చెప్తారు, ఇంకా వచ్చే జనరేషన్లో చెప్పాలి. సో విద్యాలయాల్లో సైబర్ నేరాల గురించి చెప్పాలి. చాలా చూస్తుంటాం, ఎక్కువ మంది ఐటీ వాళ్ళే మోసపోతుంటారు. ఈవెన్ రీసెంట్గా తెలంగాణ మాజీ చీఫ్ సెక్రటరీ గారు కూడా మోసపోయినట్లు పేపర్లో చూసాం. ఒక OSD కూడా మోసపోయినట్లు చూసినాం. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఒక కలెక్టరు, ఒక వాచ్మెన్ ఉంటారు. ఇద్దరు వాటర్లోకి పోతారు. కలెక్టర్కి ఈత రాదు, వాచ్మెన్కి ఈత వస్తుంది. ఎవరు బతుకుతారు? వాచ్మెన్ బతుకుతాడు, కలెక్టర్ ఈతలో మునిగిపోతాడు అన్నట్టు. ఈత కలెక్టర్ని కాపాడలేరా? అతనికి ఎక్స్పర్టైజ్ ఉంటే కాపాడగలుగుతాడు. సో ఇక్కడ ఆ ఈత అనేది సైబర్ నేరాల మీద అవగాహన అన్నట్టు. సో సైబర్ నేరాల మీద అవగాహన ఉంటే వాళ్ళు తప్పించుకోగలుగుతారు. సో ఇట్స్ వెరీ సింపుల్, చాలా సింపుల్. ఎక్కడైనా కానీ ఎవరు అవతల వాళ్ళు ఎవరో థర్డ్ పర్సన్, అన్నోన్ పర్సన్ మనం కాంటాక్ట్ అయినప్పుడు మీరెవరు, ఎందుకు ఫోన్ చేస్తున్నారు, ఎక్కడి నుండి ఫోన్ చేస్తున్నారు, ఈ 3 క్వశ్చన్లు చాలన్నట్టు. దరిదాపు 90% మనకి ఆన్సర్ దొరికిపోతుంది. ఇద్దరు అన్నదమ్ములు గెట్ల దగ్గర కొట్లాడుకుంటున్నారు, ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తి వచ్చి మీకు కోట్ల సంపాదన ఇస్తానంటే ఎట్లా నమ్మాలి? యాక్చువల్గా ఈ సైబర్ నేరాలు అడుసు తొక్కలేనా కాలు కడగనేలన్నట్టు. ఈ 100 రకాల సైబర్ నేరాలు కారణాలు 4. అత్యాశ, కామము, భయము, అమాయకత్వము, అజ్ఞానం. అమాయకత్వం, అజ్ఞానం అనేది బేస్ లైన్ అన్నట్టు. మన మాధవరెడ్డి గారితో ఒకసారి సందీప్ గారితో మాట్లాడే ముందు సరే, ఇక్కడ మీరు ఒక 10 పాయింట్స్ చెప్పారు మాధవరెడ్డి గారు. ఉద్యోగాల కోసం ఎక్కడ డబ్బులు కట్టొద్దు, లోన్ యాప్స్ నుంచి లోన్ తీసుకోవద్దు, మ్యాట్రిమోనీ సైట్లతో జాగ్రత్త, పోలీసులు అని ఫోన్ చేసే ఏ వాట్సాప్ కాల్కు భయపడవద్దు, అపరిచితులతో ట్రాన్సాక్షన్ జరపొద్దు, OTP ఎవరికి చెప్పొద్దు, అనవసరమైన QR కోడ్స్ను, స్కాన్ యాప్స్ను ఇన్స్టాల్ చేయవద్దు, మీ ఆధార్, పాన్ నెంబర్స్ చెప్పకూడదు, ఆన్లైన్ KYC చేయవద్దు, ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దు, ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు, తెలియని వారు చేసే వీడియో కాల్స్కి స్పందించొద్దు, మీకు ఏదైనా లాటరీ తగిలిందంటే నమ్మొద్దు, చివరిగా మీ స్మార్ట్ ఫోన్ని ఇంట్లో పెట్టేయండి, వాడొద్దు. భౌతిక దొంగతనాలు జరుగుతున్నాయి. పిక్ ప్యాకెటింగ్ కానీ, లేకపోతే చైన్ స్నాచింగ్ కానీ, మొబైల్ థెఫ్టింగ్ కానీ, ఏదైనా కానీ, బైక్ దొంగతనం జరిగింది, అక్కడ బాధితునికి సంబంధం లేకుండా జరుగుతుంది. ఇక్కడ సైబర్ నేరాల్లో 99% బాధితుని సహకారంతో జరుగుతుంది. ఎందుకు? భయం అవ్వచ్చు, వ్యసనం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, రెక్లెస్నెస్ అవ్వచ్చు, బలహీనత అవ్వచ్చు, బాధితుని సహకారంతో జరుగుతుంది. మహాభారతంలో ధర్మరాజు కాలం నుండి నేటి మహాదేవ్ బెట్టింగ్ వరకు ఆడినవాడు ఎవడు గెలవలేదు. ఇంకా మళ్ళీ ఆడుతున్నారు, డబ్బులు పోగొట్టుకుంటున్నారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్మెన్ 90 లక్షలు పోగొట్టుకొని భార్య 2 పిల్లలను చంపేశాడు, తను ఆత్మహత్య చేసుకున్నాడు. అట్లా చాలా కేసెస్ జరుగుతున్నాయి, ఎక్స్ట్రీమ్ కేసెస్. నేను చెప్పాను డబ్బులు అయితే ఇంకా విపరీతంగా వరకు. అలానే భౌతికంగా మనల్ని బయట ప్రేమిస్తారో లేదో తెలియదు, ఆన్లైన్లో ఎవరో అమ్మాయో అబ్బాయో వచ్చి ప్రేమిస్తానంటే నమ్మితే ఏమవుతుంది? ఎలక్ట్రిసిటీ వైర్ ఉంటుంది, కరెంట్ ఉంటుంది, మనం ఎందుకు పట్టుకోము? కరెంటు లేకుండా పట్టుకోము, కరెంట్ ఉన్నా పట్టుకోము కదా. అలానే గేమ్స్ ఆడకూడదు, అంతేగా పట్టుకోము, ఇదేంటో తెలియదు కదా. ఎస్, కొత్తగా ట్రెండింగ్లో వచ్చినాయి బెట్టింగ్ యాప్స్ ఒకటి, ట్రేడింగ్ యాప్స్ ఒకటి, ఇంకొకటి క్రిప్టో కరెన్సీలో హ్యామ్స్టర్ అనేది ఒకటి వచ్చింది. ఇన్స్టాగ్రామ్లో లింక్ పంపుతాం, దానిలో జాయిన్ కాండి. టెలిగ్రామ్లో మీకు చెప్తాము, అది మీరు అది పెట్టేసేయండి, అయిపోయిగా మనీ పోతాయి. మీకు బైక్ ఉంది కదా, పెట్రోల్ బదులు నీళ్ళు వేయండి, పోతుందో లేదో తెలుసుకోండి కదా. మీరు ఎవడో ఇన్ఫ్లుయెన్సర్ చెప్పినారని మీరు బెట్టింగ్ ఆడితే పోకోకుండా ఉంటుందా? తెలుసుకోవాలి. అదే మన విద్యా వ్యవస్థలో విద్య తప్ప అన్నీ చెప్తున్నారు. మాధవరెడ్డి గారు, కరోనాకి ఎట్లా మ్యాక్సిమం అవేర్నెస్ ఎట్లా క్రియేట్ చేసినారు, వ్యాక్సినేషన్ ఎట్లా క్రియేట్ చేసినారు, దీని మీద మన సాక్షి టీవీ సత్యమేవ జయతి ద్వారా నేను 2 రాష్ట్రాల గవర్నమెంట్కి, ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు చెప్పబోయేది ఏంటంటే, రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే, మండలానికి ఒక టీచర్కు సాలిడ్గా ట్రైనింగ్ ఇచ్చి ఆ మండలంలో ప్రతి స్కూలు, ప్రతి కాలేజీ, ప్రతి విలేజ్కి ఒక SI కోఆర్డినేషన్తో అతని ద్వారా సెషన్ ఇప్పించడం ద్వారా ఒక 6 months to 1 year టైంలో
దరిదాపు 60 to 70% క్రైమ్ తగ్గించవచ్చు. ఎందుకంటే సింపుల్ అవేర్నెస్, మీరు 10 పాయింట్లు చెప్పినారు కదా, నేను ఇచ్చిన 10 పాయింట్లు, ఆ 10 పాయింట్లు దరిదాపు 80% క్రైమ్స్ను కవరేజ్ చేస్తుంది.